నిజంగా చాలా అంటే చాలా బాగా ఎమోషన్ అయిపోయినాం. అంటే ఇలా జరిగిందా, ఇంత దారుణాలు అయ్యాయా అని అయితే నాకు అనిపించింది. నిజంగా అంటే కుర్రాళ్ళందరికీ చెప్తున్నా, ఇంటర్వెల్ ముందు ఒక సాంగ్ ఉంటుంది, అమలాపాల్తో చేస్తారు చూడండి. ఆ సాంగ్కి మీరు వేరే లెవెల్ పిచ్చెక్కిపోతారు. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు బాధ అయితే పడతారండి నిజంగా. అంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇక్కడ గల్ఫ్కి పోతున్నాం, సౌదీకి, మక్కాకి, ఖతర్కి, వీళ్ళందరూ పోయి జాబులు అవన్నీ చేస్తారు. అక్కడ మంచిగా ఉంటుంది లైఫ్, చాలా డబ్బులు వస్తాయి అదంతా అనుకుంటారు కదా. అదంతా ఒక భ్రమ అంతే అనేది నాకు సినిమా చూడడం వల్ల అనిపించింది. నాకు నిజంగా సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే కష్టం, సినిమానే లైఫ్ అనుకుంటూ నిజంగా చేసిన చూడండి పృథ్వీ సార్. హీరో అంటే హీరో సార్. నిజంగా అంటే అతను నటించాడు, యాక్ట్ చేశాడు అని అయితే నేను చెప్పాను, నిజంగా జీవించేశాడు అని మాత్రం నాకు అనిపించింది. నిజంగా అంటే అతన్ని సలార్లో చూస్తుంటారు తెలుగు వాళ్ళందరూ, సలార్ కాదు ఈ సినిమా చూడండి. నిజంగా అతనికి పెద్ద అంటే పెద్ద ఫ్యాన్ అవుతారు. అతని యాక్టింగ్కి ఎన్ని అవార్డ్స్ వచ్చినా కానీ తక్కువే ఉంటాయండి. నిజంగా మీ కళ్ళలో తెలుస్తుంది నాకు అంటే నిజంగా ఎమోషన్ అయిపోయినా, నిజంగా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరు కూర్చున్నారు, ప్రతి ఒక్కరు అంటే వాటర్కి బాధపడుతూ. నేను చెప్తా స్టోరీ ఏముండదండి, మొత్తం చుట్టుపక్కల అంతా ఎడారి ఉంటుంది. ఎడారిలో కూడా అంటే అతను ఎటు వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు, ఎవరి కోసం వెళ్తాడు అనేది మొత్తం స్టోరీ అనమాట. అంతే. తన క్యారెక్టరైజేషన్ తను చెప్తున్నా కదా, తన క్యారెక్టర్లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాడు. స్టార్టింగ్ నుంచి బిగినింగ్ వరకు ఎండింగ్ వరకు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా అతను యాక్టింగ్ అని చెప్పట్టు నేను జీవించేశాడు. నిజంగా అతను అంటే తను ఎక్స్పీరియన్స్ అయ్యి తను చేసినట్లు అలా అయితే అనిపించింది నాకు. నిజంగా ఎక్స్పెరిమెంటల్ మూవీయే, ఈ పక్క సక్సెస్ అయిందండి. ప్రతి ఒక్కరు, నేను ఫైనల్గా ఒక్కరు చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి. మీరు అందరు పక్కా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలంటే మూవీలో లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ ఉండాలంటారు. ఇవన్నీ కాదు, ఒక మంచి కాన్సెప్ట్ ఉంటే ఏదైనా సినిమా ఆడుతుంది అన్న దానికి ఈ సినిమా ఎగ్జాంపుల్ అండి. తెలుగు ఆడియన్సే కాదు, ప్రతి ఆల్ ఇండియా అన్న పాన్ ఇండియా సినిమా అయితే చెప్పచ్చు. ప్రతి ఒక్కరు ఫారెన్ అలా అంతా అనుకుంటారు కదా, వాళ్ళందరూ. సో చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. మ్యూజిక్ కూడా బాగుందన్న, మ్యూజిక్ కానీ అంత డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా బాగుంది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇద్దరు చేసిరు. ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి, చాలా బాగున్నాయి. అన్న రేటింగ్ అంటారా, నేను నిజంగా చెప్తున్నా కదా, అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి రేటింగ్ ఇవ్వద్దు, సినిమా చూడాలన్న, అంతే. థ్యాంక్ యూ అన్న. గోట్ లైఫ్ మూవీ చూసన్నా చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ. నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది వీసా వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతారు, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి మాత్రం క్లియర్గా చూపించారు. నిజంగా చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళ వీసా మీద, సపోర్ట్ వీసా మీద వెళ్ళడం, అక్కడ పడే స్ట్రగుల్స్ కానీ, మధ్యలో బ్రోకర్స్ కానీ, జాబ్స్ వల్ల కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మన పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. నిజంగా ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి రాని ఎన్ని కష్టాలు పడుతున్నాయి మాత్రం క్లియర్గా చూపించారు. చాలా మంది పోయేటప్పుడు ఎలాగైనా ఈజీగా వెళ్తారు, వచ్చేటప్పుడు మన చేతిలో ఉండేది, అది మాత్రం క్లియర్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి భయ్యా. నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మన లైఫ్లో మళ్ళీ ఇండియాకి వస్తామనే ఆలోచన అనేది కూడా ఉండదు. అలాంటి ఇబ్బందుల్లో, అలాంటి స్ట్రగుల్స్లో మనోడు ఇండియాకి రావడం ఎలా అనేది మాత్రం క్లియర్గా చూపించి చాలా బాగుంది. వండర్ఫుల్ మేకింగ్, అసలు కెమెరామ్యాన్ అయితే వండర్ఫుల్గా చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంది భయ్యా. నిజంగా అమలాపాల్ యాక్టింగ్ అని నిజంగా ఒక ప్రేమ కోసం ఎంతో దూరం వెళ్ళినా కూడా మళ్ళీ రావాలనేది ఒక ఆలోచన మాత్రం చాలా బాగుంది. అసలు ఒక రియల్ కంటెంట్, ఒక రియల్ ఆఫ్ హీరో, రియల్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి. నిజంగా ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళే వాళ్ళు కానీ, అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వీసా అనేది పర్ఫెక్ట్ మన మీద ఉందా, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉందా అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. లేకపోతే అక్కడికి వెళ్ళాక మనం పడే స్ట్రగుల్స్ కానీ, అక్కడ ఉండే బ్రోకర్స్ కానీ, అదంతా చాలా ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం. ఈ సినిమా చూసి ఇంకా 10 మందికి చెప్తారు భయ్య ఎలా ఉండాలి ఏంటి అనేది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది భయ్య. సూపర్.